నిత్యుడగు తండ్రి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల వరకు. ఈ వాక్య భాగంలో ప్రభువు సముద్ర తీరాన బోధిస్తూ ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు అక్కడికి ఆయన బోధన వినడానికి వచ్చిన వారితో చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొదటిగా మనం విత్తువాని ఉపమానాన్ని చూస్తున్నాం. అసలు ఉపమానం అంటే ఏంటి, ఎందుకు ప్రభు ఉపమాన రీతిగా చాలా విషయాలు బోధించారని తెలుసుకోవాలనుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడు అందులో అంతా మనం వివరించుకున్నాం. అది బైబిల్ స్టడీ డే 57 అనే లింక్ పైన ఇచ్చాము. అది క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆ బైబిల్ స్టడీకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తిగా మీరు ఆ విషయాలని తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజు మన వాక్య భాగంలో మనం డైరెక్ట్ గా విత్తనాల ఉపమానంలోనికి వెళ్తున్నాం. 4 రకాలైన హృదయాలను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. వాక్యాన్ని విత్తనాలతో పోలుస్తూ, నేలను హృదయంతో పోలుస్తూ 4 రకాలైన హృదయాలలో వాక్యం అనే విత్తనం విత్తబడినప్పుడు ఏమేమి జరుగుతుందో చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా త్రోవ ప్రక్కన విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్కన ఉండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును అని 15వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకోపోవడానికి కారణం కూడా మత్తయి ఇదే ఉపమానాన్ని వివరించేటప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాశాడు. ఆ కారణం ఏంటంటే వాక్యాన్ని విని గ్రహించకపోవడం చేత. ఈ విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వాక్యం విని గ్రహించరో వారిలో వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతాడు. అయితే మనుషులు గ్రహించలేకపోవడానికి కారణం వాక్యం ఏం చెప్తుందో ఒకసారి పరిశీలిద్దాం. 1, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనక వినలేకపోయిరి అని వాక్యం చెప్తా ఉంది ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనంలో. అంటే మనం అనాలోచితంగా విన్నా, లేకపోతే ఏ గురి లేకుండా వచ్చి ఏదో వినైపోదాంలే అని అనుకున్నా వాక్యాన్ని గ్రహించలేం. ఎందుకంటే హృదయాన్ని సిద్ధపరచుకోకపోతే అప్పటికే చాలా సంగతులు హృదయంలో కూర్చుని ఉంటాయి. సో ఇంకా మనం విన్న వాక్యం వెళ్లి హృదయంలో స్థిరపడటానికి అవకాశం లేదు. దేవుని మాటను గ్రహించాలి అంటే ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకుంటేనే గ్రహించగలం. 2, వినే బుద్ధి పుట్టించమని ప్రార్థించని వారు వాక్యాన్ని గ్రహించలేరు. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4వ వచనంలో అందుకే భక్తుడు అంటున్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని. అంటే ప్రతి ఉదయాన్న మనం వినుబుద్ధి పుట్టించాలి అని ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే మనం ఇలా అడుగుతామో అప్పుడు వినకుండా తొలగిపోము. 3, హృదయాలను కఠినపరుచుకున్న వారు వినలేరని జకర్యా పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. 4, ఎవరిలో అయితే వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా జాగ్రత్త పడరో వారి నుండి దుష్టుడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఈ విషయం మనం యాకోబు పత్రికలో చూస్తాం. కాబట్టి మనసు సిద్ధపరచుకోకుండా, వినుబుద్ధి కోసం ప్రార్థించకుండా, విన్న దాన్ని బట్టి జాగ్రత్త పడని వారి జీవితాల్లో నుండి, మనస్సు కఠినపరుచుకున్న వారి జీవితాల్లో నుండి వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోతాడు. ఇలా దుష్టుడు ఎత్తుకుపోయే పరిస్థితులు ఒకవేళ మనలో ఉంటే గనక ఇప్పటికిప్పుడే మనం చెప్పబడిన వాక్యాన్ని బట్టి సరిచేసుకుందాం. ఎందుకు నేను ఇంత వాక్యం వింటున్నా ఒక్క మాట కూడా నాలో నిలిచి ఉండట్లేదు అని ఎవరైనా బాధపడుతుంటే వారి విషయాలను చెక్ చేసుకుని సరిచేసుకోవాలి. అప్పుడు మాత్రమే హృదయంలో వాక్యం నిలిచి ఉంటుందని, అప్పుడు మాత్రమే ఎంతో కొంత ఫలించగలుగుతామని నేను నమ్ముతాను. ఊరికే గాలి కొట్టుకుని పోయినట్లుగా క్రీస్తుతో మన వ్యవహారం ఉండకూడదని నేను ఖచ్చితంగా రూఢీగా నమ్ముతాను. ఎందుకంటే మనమున్న పరిస్థితికి కారణం ఏంటో వాక్యంలో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. వెతికితే మనకు దొరుకుతాయి. కారణం దొరుకుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆ స్పెసిఫిక్ కారణం ఎత్తి ఆ యొక్క ప్రత్యేకమైన కారణాన్ని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు నిజంగా వెంటనే మనకు సహాయం దొరుకుతుంది. ఇదే వివేకం కలిగి భక్తి చేయడం అంటే. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే ఈ వాక్యాన్ని గ్రహించాలంటే సాత్వికంతో అంగీకరిస్తేనే గ్రహించగలం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విషయాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు ఈ విషయాన్ని గొప్ప సంగతి అని చెప్పానంటే మన తండ్రి అయిన యేసుప్రభు నేను సాత్వికుడను దీన మనసు కలవాడను అని తనని గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అన్నారు. ఆయన మాటలు కూడా సాత్వికంతో అంగీకరిస్తేనే మనం గ్రహించగలం. లోకమంతా చాలా స్పీడ్ గా పరుగులు తీస్తున్న ఈ కాలంలో సాత్వికము, ఓర్పు, సహనము ఇలాంటివి మనకు కనబడవు. ఇలాంటి కాలంలో సాత్వికంతో నెమ్మదిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి, దాన్ని నిదానించి ధ్యానం చేసి దేవుని సన్నిధిలో వేచి ఉండి కనిపెట్టి ఇలాంటి మాటలకు నేడు తావేలేదేమో అనిపిస్తుంది. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి టైం స్పెండ్ చేస్తారో, సమయాన్ని వెచ్చిస్తారో వారికే అందులో ఉన్న సంగతులు రైట్ గా అర్థమవుతాయి. నేను సాత్వికుడనని చెప్పిన ప్రభువు దగ్గర నుండి వచ్చిన మాటలు కూడా మనం సాత్వికంతో అయితేనే అర్థం చేసుకోగలం. సాత్వికంతో వాక్యం గ్రహించడమే దేవుని పద్ధతి. వెంటనే ఫలితాన్ని ఆశించే కాలంలో ఉన్నాం. వేగం పెరిగింది కానీ వినే సామర్థ్యం తగ్గింది. సమాచారం ఎక్కువగా దొరుకుతుంది కానీ దాన్ని ధ్యానం చేసే సమయం తక్కువైంది. జ్ఞానం ఎక్కువే కానీ వివేకం తక్కువ.
ఇలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ ఇంకా ముందుకి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతున్నామో అని. దేవుని వాక్యము మెల్లగా ఆలోచించే హృదయంలో మాత్రమే వేరు తన్నుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన లోతైన రహస్యాలను సాత్వికులకు బయలుపరుస్తారు. మోషేని చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. మోషేని గురించి ప్రభు అన్నారు, ఇతను ఎంతో సాత్వికుడు అని. ఆయనకే అన్ని పరలోక రహస్యాలు బయలుపరచబడ్డాయి. దేవుని నీతిని దేవుడు వెల్లడి చేశారు. ప్రత్యక్ష గుడారాన్ని చూపించారు. రాబోయే మెస్సయాను సూచించేవన్నీ మోషే ద్వారానే ఈ లోకంలో బయలుపరచబడ్డాయి. కాబట్టి వాక్యాన్ని విని గ్రహించాలంటే ఉండవలసిన ఒక ప్రధానమైన లక్షణం ఈ సాత్వికం. ఇది లేకపోతే వాక్యాన్ని గ్రహించలేం. గ్రహించకపోతే సాతాను విన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. విన్నదంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇంకా వాక్యంలోని శక్తిని పొందుకోలేక బలహీన పడిపోతాం. ఇంకా వాక్యం ద్వారా మన జీవితంలో జరగాల్సిన మార్పులేవి జరగవు. ఎందుకంటే మనం గ్రహించలేకపోయాం కాబట్టి. ఇలాంటి వారి హృదయంలో విత్తబడిన వాక్యము త్రోవ పక్కన పడిన విత్తనాలతో సమానం. అవి వ్యర్థంగానే అక్కడ పడి ఉంటాయి. విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుని మార్పు చెందటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎప్పుడు మార్పు చెందాలని ప్రయత్నం చేసే వారికి తోడై ఉంటాడు. ఆయన వారికి సహాయం చేస్తాడు. కాబట్టి మన బలహీనతలో మనల్ని బలపరిచే దేవుడు మనకు తోడై ఉండగా మనం ఉన్న స్థితిలోనే ఉండాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ విత్తువాని ఉపమానంలోని మిగతా నేలల గురించి మరుసటి ధ్యానంలో తెలుసుకుందాం. ప్రార్థించుకుందామా? ప్రభా, మా జీవితంలో మేము వినే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తేనే గ్రహిస్తామని లేఖనాలు చెప్పిన విధంగా మాలో మేము సాత్వికమైన మనస్సు కలిగిన వారమై నీ సన్నిధిలోని మాటలను నిదానించి ధ్యానం చేయడానికి సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. ఓర్పు సహనము కలిగి మీ మాటలను ఆలకించి గ్రహించుట కృప చూపండి. మాలో విత్తబడిన వాక్యము సాతాను ఎత్తుకుని పోకుండా ఎప్పటికప్పుడు విశ్రాంతి కలిగి సమాధానకరమైన జీవితాన్ని జీవించే కృప మాకు దయచేయండి. మీ మాటలను నిదానించి ఆలోచించి తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.